నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఈరోజు అంటే ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఇది 4 డేస్ బ్యాక్ వీడియో. దీని తర్వాత 2 సార్లు మనం దానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. దానికి కొంచెం క్యూర్ అయిందండి. ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు. డాక్టర్ గారు కూడా దాని వీడియో చూశారు తర్వాతది. ఇప్పుడు కొంచెం పర్లేదండి. దానికి కొంచెం ఒక 1 వీక్ ఇలాగే మెడికేషన్ ఇవ్వండి అని చెప్పారు. అందుకే వెయిట్ చేస్తున్నాను. వెటనరీ అసిస్టెంట్ని పిలుద్దాం అనుకున్నాను కానీ ప్రెజెంట్ వద్దండి. దానికి వాపు కడితే ఇంకా మళ్ళీ సమస్య అవుతుందని అన్నారు. అందుకని ఆగాను. అది రాకోడని విలేజ్ అండి. ఆ విలేజ్కి వెళ్తున్నాము. అయితే ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత విలేజ్ వాళ్ళు అందరూ మాకు అంత దూరం నుంచి మీరు వస్తున్నారు కదా, మీరు ఏంటి అని పిచ్చోళ్ళలా చూస్తున్నారు మమ్మల్ని. ఎందుకనంటే 99% కూడా డాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు, డాగ్స్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళే ఉన్నారండి ఈ సమాజంలో. ఎవరో మనలాటోళ్ళు ఎవరో ఉన్నారు కొంతమంది. ఆ కొంతమంది కలిసి కూడా మనందరం కలిసి కూడా డాగ్ షెల్టర్స్ అవి ఏర్పాటు చేయాలండి. ఎందుకనంటే కళ్ళు లేని డాగ్స్ ఉన్నాయి, బాగా ముసలైపోయిన డాగ్స్ ఉన్నాయి, డిసీజులు వచ్చిన డాగ్స్ ఉన్నాయి. అవి స్వయంగా సర్వైవ్ అవ్వలేవండి. మనమే వాటిని సర్వైవ్ చేయాలి, మనమే వాటికి హెల్ప్ చేయాలి. మనం హెల్ప్ చేయకపోతే చనిపోతాయండి. కొంతమంది చంపేస్తున్నారు కూడా. సో మనందరం కలిసి ఒక్కటిగా ఉండి తప్పకుండా వీటికి మనం చేయాల్సిన సహాయం మనం చేయాలి. ఆ విషయంలో మాత్రం మీ అందరూ తప్పకుండా సహాయం చేయాలండి. ఎవ్వరు వెనకడుగు వేయొద్దు. ఎందుకనంటే మనమే హెల్ప్ చేయకపోతే మరి వీటికి ఎవ్వరు హెల్ప్ చేయరండి. వీటికి హెల్ప్ చేసేవారు ఇంకెవరు ఉండరు. ఫస్ట్ విషయం అది. రెండోది, ఎవరైనా ఫుడ్ పంపిస్తామన్నా, మెడిసిన్స్ పంపిస్తామన్నా నో ప్రాబ్లం అండి, పంపించండి. మీరందరూ వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే, ఎక్కడ మన వాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా మన వాళ్ళు ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా డాగ్ ప్రాబ్లం వస్తే మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళు రెస్పాండ్ అవుతే కొంచెం బలం ఉంటుందండి. సింగిల్గా ఒక్కరుండి ఏమీ చేయలేరు ఎవ్వరు కూడా. ఇలా డాగ్స్ని ఎవరేం చేయగలరు చెప్పండి? ఒక్కలే ఏమీ చేయలేరు. ఎక్కడో మూలన ఒక డాగ్ బాధపడి ఉంటుంది. ఆ చుట్టుపక్కల మన వాళ్ళు అందరూ ఉన్నారు అని తెలిస్తే వెళ్ళమని చెప్తే అందరూ వెళ్తే నలుగురు ఏం అనడానికి లేదు, నోరు మూసుకొని ఉంటారు మన దగ్గర. ఆ విషయంలో మనం అర్థం చేసుకోండి దయచేసి. చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేయడానికి భయపడకండి. మీ నెంబర్ కానీ మీ పేరు కానీ ఎవ్వరికి బయటికి వెళ్ళదండి. నా దగ్గరికి వచ్చిందంటే కనీసం నేను అందుకే గ్రూప్ కూడా క్రియేట్ చేయలేదు. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు. చాలామంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఎవరు ఉంటారని కాదు, కానీ ఎందుకు అనవసరమనే ఉద్దేశంతో నేను ఆగాను. అయితే దయచేసి వీటికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు రండి. మనం ఇలా డాగ్స్ని చాలా సర్వైవ్ చేయాలి. మన దగ్గర 23 డాగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బ్లైండ్ డాగ్స్ కూడా ఉన్నాయండి. ఒకళ్ళు కాల్ చేశారు, ఆ వీడియో కూడా నేను పెడతాను. అది ఎలా సర్వైవ్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదండి. నెక్స్ట్ విజయవాడలో చనిపోయిన డాగు, ఆ డాగ్ కోసం చాలామంది ఏమంటున్నారంటే మనం వెళ్ళి అడుగుదాం, కేసు పెడదాం అంటున్నారు. సరే చూద్దామండి. ప్రజెంట్కి అయితే కాదు. ప్రజెంట్ వీటిని కాపాడే పనిలో మనం ఉందాం. మిగతా వాటిని దాని విషయం కూడా చేద్దాం. ఎందుకంటే విషయం సైడ్ ట్రాక్ పట్టకూడదండి. కరెక్ట్గా మెయిన్ ట్రాక్లో మనం వెళ్ళాలి. మనం ఫీడింగ్ చేసి వీటిని బాగు చేసి వీటిని సమాజంలో హెల్తీగా బతికేటట్టు, చనిపోయినప్పుడు హెల్తీగా చనిపోతే గౌరవంగా చాలు, అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఎందుకనంటే అందరిలోని డాగ్స్ మీద ఉన్న నెగిటివిటీ పోవాలి. అదే నా బాధ. మనం మంచి హెల్తీగా తయారు చేసాం అనుకోండి, వాటిని ఎవరు ఇష్టపడకుండా ఉండరు. ఒకవేళ అసహించుకున్నా ఎక్కువ అసహించుకోరు. అదే డ్యామేజ్డ్ డాగ్ అనుకోండి అసహ్యపడతారు తప్పకుండా. అయితే చాలామంది సర్వైవ్ చేయండి, నెక్స్ట్ మాకు మెడిసిన్ కావాలండి, మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని కాల్స్ చేస్తున్నారు చాలామంది. బాగుంది. నేను కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కొన్నిటి దగ్గరికి రెస్క్యూలకి నేనే వెళ్తున్నాను, వాటికి మెడిసిన్ పెట్టడానికి నేనే వెళ్తున్నాను. కానీ సపోర్ట్ కూడా అదే విధంగా ఉండాలండి. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎంత తక్కువ సపోర్ట్ చేసినా సరే వాటికి యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైతే సపోర్ట్ చేయలేదు ఇంకా సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూపించండి అందరికీ కూడా. మీకు తెలిసిన వాళ్ళందరికీ, దగ్గర వాళ్ళకి అందరికీ వీడియోస్ చూపించండి. చూపిస్తే ఏమవుద్దంటే వాళ్ళు పడే బాధలు వాళ్ళకి అర్థమవుతాయి. ఇది స్ప్రే చేయించడానికి ఒప్పుకోవట్లేదండి. మొన్నటికల్లా కొంత గాయం మానిందండి. ఇంకా దీని తర్వాత ఒక 2 వీడియోస్ వస్తే పర్వాలేదు. ఈ డాగ్ ఇప్పుడు పెట్టడం వల్ల ఏమవుద్దని ప్రాబ్లం అవుద్దని వెయిట్ చేస్తాం. దయచేసి లైక్ చేయండి.